ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము 69వ సమర్పణ జరుపుకుంటున్నాము. ఇప్పటి వరకు ఎంతో ఆనందంగా మధురమైన భజనలో మరి మన తల్లి తండ్రి గురువు అయిన మన స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఈ మన కార్యక్రమం ప్రారంభించే ముందు స్వామివారి పాదవద్దం ఒక్కసారి నమస్కారం స్వామి. స్వామివారి ఆశీస్సులతో ఈరోజు 69వ సమర్పణ జరుపుకుంటున్నాము. ఇది ఎంతో మన అదృష్టము. 69 సమర్పణలు అంటే ఇంత మామూలు విషయం కాదు. స్వామి ఆశీస్సులతో ఇది ఒక మనకి వక్త శ్రీ టిఎన్ గిరిధర్ గారు నా మిత్రుడు, నా సోదరుడు. మా యూనివర్సిటీలో, సత్యసాయి యూనివర్సిటీలో నా సీనియర్ మా గిరిధర్ గారు ఈరోజు తన యొక్క అనుభవాలు, స్వామి యొక్క అనుభవాలు, స్వామితో తనకున్న అనుభవాలు పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. ఎంతో ఇది మన అదృష్టం. పిలవగానే ఒప్పుకున్నారు గిరిధర్ గారు. ఆయన గురించి చిన్న ఒక ఇంట్రొడక్షన్ లాగా సుపరిచయం. గిరిధర్ మోహన్ గారు మరియు లీలావతి గారు కుమారుడు. వారి అదృష్టం 1960 నుంచి వారి స్వామితో అనుబంధం, స్వామితోటి ప్రయాణం వాళ్ళ యొక్క కుటుంబం. సో గిరిధర్ గారు చిన్నప్పటి నుంచి స్వామిని దర్శనం చేసుకుంటూ స్వామి యొక్క అనుభూతిని పొందుతూ ఉన్నారు. వారి చదువు, విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలో జరిగింది. గిరిధర్ బీటెక్ ఎలక్ట్రికల్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పట్టభద్రత పొందారు, డిగ్రీ చేశారు అక్కడ. తదుపరి 1992లో ఎంబీఏ కంప్లీట్ చేశారు స్వామి యూనివర్సిటీలో. అక్కడ నాకు గిరిధర్ సుపరిచితుడు. గిరిధర్ గురించి చెప్పాలంటే గిరిధర్ చాలా యాక్టివ్ సర్వీస్, చాలా యాక్టివ్ స్వామి సేవ కార్యక్రమం ఎంతో యాక్టివ్ గా ముంబైలో కానీ ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేశారు. కరెంట్లీ ఇప్పుడు ప్రస్తుతం గిరిధర్ లండన్ లో ఉన్నారు. వారు చాలా సంవత్సరాల నుంచి లండన్ లో ఆయన మిల్ హిల్ సాయి సెంటర్ లో ఈజ్ ద ప్రెసిడెంట్ దేర్. అక్కడ మిల్ హిల్ ఎన్నో సాయి కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామి అనుగ్రహం వల్ల ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు వారు గిరిధర్ గారు. ప్రొఫెషనల్ గా ఆయన వృత్తి పట్ల హీఈస్ ఎ ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్. మరియు హీ వాజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ యాక్సిస్ బ్యాంక్. గిరిధర్ గారు యాక్సిస్ బ్యాంక్ లండన్ పోయే పూర్వం హీ వాజ్ ఇన్ యాక్సిస్ బ్యాంక్ లో పనిచేశారు ముంబైలో. అదేవిధంగా ఎండిఎన్సి ఆఫ్ లింకన్ ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేశారు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో పనిచేశారు గిరిధర్ గారికి ప్రార్థన, తన ఒక అనుభవాలు మన సమితి, మన సభ్యులు అందరి శ్రోతలతో ఇక్కడ వీక్షేస్తున్న ఒక అందరి సాయి భక్తులకు తనతో పంచుకోవాల్సిందిగా ప్రార్థన. గిరిధర్ సాయిరామ్. సాయిరామ్. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. ఓం సాईश्वराय विद्महे
సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వామి దివ్య శ్రీ చరణారవిందాములకు నా అనంత కోటి ప్రేమతో భక్తితో నమస్కారం. ఇక్కడ ఈ ఆన్లైన్ మీటింగ్లో ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. సాయిరామ్ అందరికీ. తెలుగులో మాట్లాడడం నాకు అంతగా అలవాట్లేదు. ఇంట్లో కొద్దిగా మాట్లాడుకునేదే తెలుగు, అంతకంటే ఇట్లా ఫార్మల్ ఒకేషన్స్లో ఎప్పుడు తెలుగు మాట్లాడడం అలవాట్లేదు. సో కొద్దిగా నా తెలుగు అంత కరెక్ట్గా ఉండదు. సో మీరందరూ కొంచెం దయచేసి క్షమించి, మీకు అర్థం అవుతుంది, నేను ఏం చెప్దాం అనుకుంటున్నానో అది అర్థం అవుతుందని ఆశిస్తున్నాను, అనుకుంటున్నా. స్వామికి ప్రార్థిస్తున్నాను మొట్టమొదట. నా ద్వారా స్వామి మాట్లాడాలి. ఈ ప్రపంచం అంతట్లో ప్రతి దానికి, ప్రతి కార్యానికి రూట్ కాజ్, ద ప్రైమ్ మూవర్ అని ఎవరంటే ఏమంటామో మనం, దానికి అంతటికీ స్వామే కారణం. ఈ పురుష సూక్తంలో చెప్పిన ఈ 4 లైన్లు, దానిలో చాలా మంచి మీనింగ్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. ఎనివే, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే ఈ భగవంతుణ్ణి వేదంలో ఇట్లా వర్ణించారు. వేల కొద్దీ తలలు, కాళ్ళు, చేతులు, కళ్ళు కలిగిన ఉన్నాయట భగవంతుడికి. సర్వాంతర్యామిగా ఉండి ఈ ప్రపంచం అంతటినీ కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఇదే కాకుండా అత్యతిష్ట దశాంగుళం అంటే ఈ ప్రపంచం అంతా అన్ని లోకాలన్నిటినీ కవర్ చేసి ఒక ఇండికేటివ్ గా చెప్తున్నారు 10 అంగుళాలు అనేసి. బట్ ద ఇంపార్టెంట్ మెసేజెస్ అందులో దీనంతటి కాకుండా ఇంకా ఎక్కువగా ఉన్నారు స్వామి భగవంతుడు అనేసి. ఆ భగవంతుడే మనకి స్వామి రూపంలో వచ్చి మన మధ్యలో వచ్చి, యాక్చువల్లీ అలా అనకూడదు, మన మధ్యలోకి స్వామి రాలేదు. స్వామి మన్ని తన దగ్గరికి ప్రేమతో, ఎంతో దయతో మన దగ్గర తీసుకున్నాడు స్వామి. అటువంటి భగవంతుడితోటి మనకి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యం కలిగింది. అది ఆయన మనకి ఆ అవకాశం మనకి ప్రసాదించారు. స్వామి ఒకసారి చెప్పారు, సాయంత్రాల పూట చాలాసార్లు స్వామి మాతో అక్కడ పిల్లలతో మాట్లాడుతూ ఉండేవారు. అలాగే ఒకరోజు ప్రతిసారి మాట్లాడుతూ, ఒకరోజు అట్లాగే మాట్లాడుతూ స్వామి, నేను మీతోటి ఇట్లాగా ఆడుతూ పాడుతూ మీతో మాట్లాడుతూ, మీలాగే తిరుగుతూ, మీలాగే ఇట్లా మీతోటి నవ్వుతూ ఇట్లా చేస్తున్నాను కదా అనేసి, నేను కూడా మీలాంటి వాడినే అని అనుకోకండి అన్న. అంటే మీలాంటి వాడిని కాదు అని అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, అంటే జస్ట్ ఒక ఆర్డినరీ, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా, ఒక సాధు, సెయింట్, కొంచెం ఎక్కువ మనలో కొంతమంది ఎవరైనా ఎక్కువ సాధన తపస్సులాగా చేసి అలా ఏదో కొంచెం శక్తులు సంపాదించిన మనిషిలా కాదు నేను అని స్వామి చెప్పడం. అది స్వామి ఎంతో ప్రేమతోటి మనకి తన వ్యక్తిత్వం ఏమిటి అన్నది మనకి చెప్పారు స్వామి. ఎందుకు అని అంటే, మనం మేబీ మూర్ఖులని అనుకోవచ్చు, లేకపోతే మనకు సరిగా తెలియక అర్థం చేసుకోలేని పరిస్థితి, అమాయకత్వం అనండి, ఇగ్నోరెన్స్ అనండి, ఏదో ఒక రకంగా మనం అర్థం చేసుకోలేకుండా ఉన్న పరిస్థితిలో స్వామి పాపం మనకి ఆయన ఏమిటి అన్నది చెప్పారు.
ఆయన చెప్పిన తర్వాత కూడా మనం అర్థం చేసుకోకపోతే దానికి కొంచెం మనం కూడా ప్రయత్నం పెట్టి ఎఫర్ట్ పెట్టి కొంచెం మనం ప్రయత్నం చేస్తే ఆ స్వామి దగ్గరికి రావడానికి ఉండే అవకాశం మనకి కలిగినందుకు మనం ఎంతో అదృష్టవంతులం అని మనకు అర్థం అవుతుంది. ఈ సమర్పణ లాంటి టాక్ లాంటి అవకాశం దీంతో స్వామి గురించి స్టోరీలు వినడానికి బాగానే ఉంటుంది. కానీ ఒక్కొక్కప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నా జస్ట్ నా థాట్ నేను షేర్ చేస్తున్నాను, మీరు మరి తప్పుగా అనుకోవద్దు. ఈ టాక్స్ అన్ని వింటూ ఉంటాం, ఈ అనుభవాలన్నీ వింటాం, ఇవన్నీ విన్నప్పుడు చాలా బాగుంటుంది. మేబీ ఇవాళ రాత్రి వరకు ఇది గుర్తుంటుంది. తర్వాత రేపు పొద్దున మళ్ళీ యూజువల్ రెగ్యులర్ పనిలో పడేసరికి ఇంక మళ్ళీ ఇది మర్చిపోయి ఇంక వేరే మన రెగ్యులర్ డైలీ రొటీన్లో పడిపోతాం. ఆఫీస్ పని, ఇంట్లో పని, ఇవన్నీ స్కూల్ పని, ఇవన్నీ మన రెగ్యులర్ రొటీన్ అయిపోతుంది. ఈ పర్పస్ ఏమిటి అసలు దీని అంతటికి? అసలు స్వామి మన దగ్గరకు వచ్చి అంతలాగా మనతోటి టైం స్పెండ్ చేసి దీని అంతటికి అంతరార్థం ఏమిటి అసలు? మనకి ఇన్ని అనుభవాలు ఇచ్చి, మనకి తను చెప్పి తను ఎవరో అన్నది, ఇవన్నీ చేసింది దేనికి? సో ఒకసారి ఐ వాజ్ థింకింగ్ అబౌట్ అసలు వాట్ ఈస్ ది పర్పస్ దీని అంతటికి? అంటే ఈజ్ ఇట్ జస్ట్ టు గివ్ అస్ సమ్ హ్యాపీనెస్? ఒకసారి స్వామితో నేను మాట్లాడాను, స్వామి పాద నమస్కారం అయింది, ఇంతేనా దీనికి? ఆర్ ఈస్ దేర్ సంథింగ్ మచ్ మోర్ అండ్ అ బిగర్ పర్పస్ టు ఆల్ ఆఫ్ దిస్ అన్న నాకు ఒక థాట్ వచ్చింది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ కరెక్ట్, బట్ ఐ మీన్ ఓవర్ దీస్ ఇయర్స్ నాకు అనిపించడం ఏంటంటే, వాట్ ఈస్ స్వామిస్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ అని ఒకసారి నేను ఆలోచించాను. And what is the most important message of Swami or teaching of Swami to all of us? Is it love all, serve all? Or is it help ever, hurt never? Or like Swami ABC and చెప్పేవారు, always be careful or avoid bad company అని చెప్పేవారు. అదా? లేకపోతే service to man is service to God? What is Swami's most important teaching? You say all of these are correct. Each one individually, love all, serve all is correct. Help ever, hurt never is correct. Everything is correct. Kani, I felt there is something which is even more fundamental than all of these. In order, మనం అందరినీ స్వామి చెప్పినట్టు love all, serve all అని చేయడానికి నిజంగా మనం how is it possible? Help ever, hurt never అంటే అది how is it possible? How do you avoid bad company? What is bad company? How do you avoid that? How do you get to a point where service to man becomes service to God? ఎలాగవుతుంది అది? ఇక నేను సర్వ్ చేస్తున్నది ఒక మనిషిని, అది సర్వీస్ టు గాడ్ ఎలాగైపోతుంది? మనం అనేసుకుంటే అయిపోతుందా అని. సో దీస్ వర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ ఐ హ్యాడ్. అండ్ దెన్ ఐ థాట్ Swami's most important teaching, I think the fundamental, the root of all the teachings of Swami is this, that we are divine. అందుకే స్వామిని ఎప్పుడు దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా అని సంబోధించేవారు. That is the crux and the foundation of all of Swami's teachings. అది మనం అర్థం చేసుకోవాలి, that we are inherently divine. ఇప్పుడు ఇంట్రడక్షన్లో ప్రవీణ్ చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను గిరిధర్, మోహన్ గారు, లీలావతి గారి వాళ్ళ అబ్బాయి వైజాగ్లో చదివాడు, ఇంజనీరింగ్ చదివాడు, MBA చదివాడు, ఇక్కడ పలానా కంపెనీలో పనిచేశాడు. ఇవన్నీ దీస్ హ్యావ్ బికమ్ మై ఐడెంటిటీ. ఇప్పుడు హూ ఈస్ గిరిధర్ అని ఎవరైనా అని అడిగితే ఇవన్నీ ఒక లిస్ట్ చెప్తాం అన్నమాట. దిస్ హ్యాస్ నౌ బికమ్ మై ఐడెంటిటీ. Unfortunately, this is not the reality. చిన్నప్పుడు మనం పుట్టిన తర్వాత ఒక మేబీ 21st డేనో ఎప్పుడో ఒక నామకరణం చేస్తాం చిన్నపిల్లాడికి.
అప్పటి నుంచి అదిగో ఇంకా ఆ గిరిధర్ అప్పటి వరకు సన్ ఆఫ్ సో అండ్ సో, తర్వాత గిరిధర్ వాట్ ఎవర్ పేరు అలాగ వస్తుంది. ఇంకా అలా ఒక్కొక్కటి యాడ్ అవుతూ పోతుంది అనమాట మనకి యాజ్ వి గ్రో అప్. అందుకే స్వామి అదో చెప్పేవారు ఒక్కొక్కసారి, పెరగ్గా పెరగ్గా పెద్ద బావ పోతయ్యాడట. అలాగా మనం ఏజ్ అలాగా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క టైటిల్, ఒక్కొక్క వి థింక్ ఇట్ ఈస్ ఎ టైటిల్, వి థింక్ ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్. యాక్చువల్లీ అది ఇట్ ఈస్ బికమింగ్ వన్ లాంగ్ రోప్. ఆ లాంగ్ రోప్ మనని చుట్టేస్తుంది. అది ఇట్స్ బైండింగ్ అస్, దిస్ రోప్. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్. సో హౌ డు వి కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? నేను ఈ మీరు తప్పుగా అనుకోకండి, ఈ ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇలాంటిది ఇవ్వడానికని నేను ఇక్కడికి రాలేదు. నేను ఐఎమ్ నాట్ ద బెస్ట్ పర్సన్ టు డూ దిస్ ఆల్సో. కానీ దీస్ ఆర్ జస్ట్ మై దిస్ ఇస్ హౌ మై థాట్ ప్రాసెస్ హ్యాస్ ఇవాల్వ్డ్. అండ్ సమ్ టైమ్ బ్యాక్ ఐ వాస్ థింకింగ్ అబౌట్, when I get these kind of thoughts, I mean, I did not it's not like నాకు ఏదో I did not put some effort. నేను ఏదో కూర్చొని తపస్సులు చేయలేదు, స్పిరిచువల్ బుక్స్ అవన్నీ చదవలేదు, ఇవన్నీ నేను చేయలేదు. ఇవన్నీ ఇట్ సీమ్డ్ టు ఏదో ఒక న్యాచురల్ ఎవల్యూషన్ లాగా అనిపించింది ఇదంతా, టు కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఏ థాట్ ప్రాసెస్ అన్నమాట. దీని అంతటికి కారణం అసలు who is the driver for all this? Who has brought me to this point where I am thinking like this? అంటే స్వామి కదా, ఇంకెవరు మనకి గురువు, మనకి జ్ఞానం ప్రసాదించే సరస్వతీదేవి, విజ్డమ్ ఇచ్చి సరస్వతీదేవి రూపంలోనూ స్వామి ఉన్నారు. ఈ ప్రయాణంలో మనకి విఘ్నాలన్నీ తొలగించే విఘ్నేశ్వరుడు రూపంలోనూ స్వామి ఉన్నారు, గురువు రూపంలోనూ స్వామి ఉన్నారు, మనకి తల్లి తండ్రి అన్ని కూడా స్వామి. So my journey over these last few years with Swami Anante has brought me to this is not even a realization. Inka a realization ki chala time undi, but at least koddiga ilanti oka thought process ochindi raavadaniki karanam Swami. ఈ జర్నీ అంతా అసలు నాకు స్టార్ట్ అయింది ప్రవీణ్ చెప్పినట్లు, మా గ్రాండ్ పేరెంట్స్, మా అమ్మమ్మ గారు ఫస్ట్ స్వామి దగ్గరికి వచ్చారు 1960లో. దాని తర్వాత మా పేరెంట్స్, మా నాన్నగారు, యాక్చువల్లీ మా నాన్నగారు వాళ్ళది ఉరవకొండ, అక్కడ స్వామి అక్కడే చదువుకున్నారు. ఆ స్వామి చదువుకున్న స్కూల్లోనే యాక్చువల్లీ మా నాన్నగారు కూడా చదువుకున్నారు. అక్కడ స్వామి చిన్నప్పుడు అక్కడ తిరిగిన ప్లేసెస్, ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అవన్నీ, తర్వాత పుస్తకాల్లో చదివే అవన్నీ మేము కూడా చిన్నప్పుడు అంతా తిరిగిన ప్లేసెస్ అవన్నీ. అలాగా మా ఫాదర్కి అప్పుడు కొద్దిగా ఇంట్రొడక్షన్ అలాగే అక్కడి నుంచి ఉండేది, మదర్కి. సో అలాగే నేను పుట్టినప్పటి నుంచి నాకు స్వామి దేవుడు అని చెప్తూ ఉండేవారు. అది సో అలాగే ఇంట్లో ఎప్పుడు స్వామి ఫోటోలు, రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళందరితో పాటు స్వామి ఫోటో కూడా ఉండేది. కానీ నాకంత పెద్దగా అంతేమి స్వామి దేవుడు ఇది అని అంత ఒక అట్రాక్షన్ లాంటిది, అటాచ్మెంట్ లాంటిది స్వామి తోటి అప్పుడు లేదు. ఒకరోజు సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ అయిపోయింది నాది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒకరోజు సడన్లీ నాకు స్వామిని చూడాలి, స్వామి దర్శనం చేసుకోవాలని ఒక మరెందుకు ఒక ఆలోచన వచ్చింది. అది నేను చెప్పాను ఇంట్లో. ఇంకా అంటే వీళ్ళు మళ్ళీ వీడు ఎక్కడైనా మనసు మార్చుకుంటాడేమో అనేసి ఇంకా రిజర్వేషన్ అది లేకపోయినా మన్నాడే వెంటనే మా అమ్మమ్మ గారు, నేను ఇంకా బయలుదేరిపోయాం అనమాట. అంటే వాళ్ళు ఇంకా లేట్ చేస్తే వీడేమన్నా మళ్ళీ మనసు మారిపోతుందేమో అనేసి ఇంకా వెంటనే బయలుదేరాలి అనేసి ఇంకా వెంటనే తీసుకెళ్ళారు. అలాగా సెకండ్ ఇయర్ అయిన తర్వాత వెళ్ళిన స్వామితోటి స్వామి దర్శనం అది అయింది బాగానే, అందుకని బట్ నథింగ్ మచ్ ఎందుకు, కానీ ఐ లైక్ ఇట్, అది బాగుందని అనిపించింది. థర్డ్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ అలాగే సేమ్ ఏడాది తర్వాత థర్డ్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాం. ఆసారి అప్పటికి నేను ఇంక కొద్దిగా ఇంకా స్వామి మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా అప్పుడు ఇంక తర్వాత ఇంక మళ్ళీ ఇప్పుడు ఫైనల్ ఇయర్కి ఎంటర్ అవుతున్నాను. ఇంకా ఫైనల్ ఇయర్లో
ఈ మన గేట్ లేకపోతే ఈ క్యాట్ ఇలాంటివన్నీ ఇంకా ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. ఆ టైంలో నాకు ఇప్పుడు మరి ఎలా ఉందో తెలీదు. బట్ ఆ టైంలో ఇంజినీరింగ్ చదివిన తర్వాత అందరూ యుఎస్కి వెళ్ళేవారు. అది దట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లాగా చాలా మందికి అది ఉండేదన్నమాట. సో ఏం చేయాలా అని ఒక ఆలోచన ఉండింది అనమాట. అది క్వశ్చన్ ఉండింది నాకు మైండ్లో. ఆ పర్టికులర్ ట్రిప్లో చాలా సార్లు స్వామి నాకు ఫస్ట్ లైన్ రావడం, స్వామి మాట్లాడడం, దగ్గరికి రావడం, పాద నమస్కారం వేయడం, స్వామి నా వైపు చూడడం చాలా చాలా అయింది ఆ ట్రిప్లోను. ఇంకా నేను సరే అనేసి ఐ మీన్ రోజు ఎట్లా ఉండేదంటే ఆ టైంలో మన సాయి కుల్వంత్ హాల్ లేదు, మీకు తెలిసే ఉంటుంది. సాయి కుల్వంత్ హాల్ అది లేదు ఆ టైంలో. ఈ దర్శనం అయిన తర్వాత, ఈవినింగ్ దర్శనం అంటే అయిన తర్వాత అందరూ చాలా మంది లేచి క్యాంటీన్కి వెళ్ళేవారు, దీనికి ఏదో టీ కాఫీలు అవి తాగడానికి. మళ్ళీ స్వామి ఇంటర్వ్యూలు అయిన తర్వాత యూజువల్లీ ఇంకొక రౌండ్ మళ్ళా ఫుల్ దర్శన్ రౌండ్ లాగా స్వామి వచ్చేవారు ఆ టైంలో. సో అలాగే నేను రోజు ఆ దర్శనం అయిన తర్వాత రోజు నేను లేచి అక్కడ క్యాంటీన్కి వెళ్ళేవాడిని. ఇక్కడ ఏదైనా టీ తాగడం, కొంచెం స్నాక్ ఏదైనా తినడం, తిని రావడం అనమాట. దాని తర్వాత క్యాంటీన్లో అది తాగడం తినడం అయిన తర్వాత ఒక జస్ట్ వాక్ లాగా అలాగా మన క్యాంటీన్ ఎదురుగుండా, సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఎదురుగుండా ఉన్న ఆ రోడ్ మీద అక్కడ అంతా ఒక వాక్ లాగా చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చొనేవాడిని. దట్ వాజ్ మై యూజువల్ ప్రాక్టీస్. ఒక రోజుని ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ నేను జస్ట్ క్యాంటీన్ బయటికి వస్తూ ఉంటే నేను ఎవరో ఒక గుద్దినట్టు తోసినట్టుగా అనిపించింది. చూసాను, ఎవరూ లేరు దగ్గరలోనూ. బట్ బిఫోర్ ఐ సా ఎవరో నన్ను గుద్దినట్టు తోసినట్టుగా అనిపిస్తే ఫస్ట్ మన హ్యూమన్ ఈగో వాట్ ఎవర్ ఇది వస్తుంది కదా, కోపం వచ్చింది, ఎవరిది ఇలా తోసింది అనేసి. ఆ కోపంలో చూస్తే అటు ఇటు చూస్తే ఎవరూ లేరు దగ్గరలో. కానీ ఎవరు లేకపోతే కొంచెం శాంతి ఇచ్చాను, కానీ ఆ కోపం మాత్రం వెంటనే పోలేదు. దాంతో సరే అనేసి ఇంకా వాక్ వెళ్ళే మూడ్ లేక తిన్నగా వెళ్ళి కూర్చున్నాను. ఇంకా దర్శనానికి వెళ్ళి కూర్చున్నా. బట్ అప్పటికే ఫ్రంట్లో ప్లేసెస్ అంతా ఫుల్ అయిపోయింది. మన ఈస్ట్ ప్రశాంతి ఎదురుగుండా ఒక గేట్ లాగా ఉంటుంది కదా, అక్కడ ఆ టైంలో ఇప్పుడున్న గేట్ లేదు. ఆ ఈస్ట్ ప్రశాంతి కదా ఓపెనింగ్ అక్కడ ఉండేది. ఆ సైడ్ లో ఒక సమ్ అలాంగ్ ద ఎడ్జ్, బట్ మేబీ అబౌట్ 4th or 5th row ఫ్రమ్ ద ఫ్రంట్ అక్కడ నాకు ప్లేస్ దొరికింది అలాంగ్ ద ఎడ్జ్. అక్కడ కూర్చున్నాను నేను వెళ్ళి. నేను ఇంకా కూర్చున్న మేబీ నాట్ ఈవెన్ 5 minutes అవ్వదు అక్కడ ఇంటర్వ్యూలు అయిపోయి. అప్పటికే జస్ట్ నేను వచ్చేసరికి జస్ట్ ఇంటర్వ్యూలు అవుతున్నాయి. నేను ఇంకా కూర్చున్న మేబీ నాట్ ఈవెన్ 5 minutes, మేబీ 2 or 3 minutes ఏమో స్వామి రౌండ్ మీద వచ్చారు. అక్కడ సర్కిల్ ఉండేది. ఆ సర్కిల్ లేడీస్ సైడ్ నుంచి సర్కిల్కి ఇవతల వైపు నుంచి లాంగ్ రూట్ లో స్వామి నడుచుకొని వస్తున్నారు. ఎక్కడ ఆగలేదు స్వామి, డైరెక్ట్ గా వచ్చి నా ఎదురుగుండా నుంచున్నారు. ఎదురుగుండా నుంచొని స్వామి చేతులు వెనక్కి పెట్టుకొని కొంచెం ఇలా ఊగుతూ నా వైపు చూశారు. నేను స్వామి వైపు చూస్తున్నాను. అంటే నా దగ్గరికి వచ్చారని ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. స్వామి నుంచున్నారు అక్కడ, ఏదో అటు ఇటు చూస్తున్నారు, మళ్ళీ నా వైపు చూస్తున్నారు. కొంచెం అటు ఇటు చూస్తున్నారు, మళ్ళీ నా వైపు చూస్తున్నారు. ఇంకా అరే స్వామి ఇక్కడ ఇలాగ ఎదురుగుండా వచ్చి నుంచున్నారు, ఏదో ఒకటి అడగాలి, అంటే అడగకపోతే ఆ అవకాశం వేస్ట్ అయిపోతుంది, ఆపర్చునిటీ వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా ఐ వాజ్ ఫీలింగ్ అనమాట. సో ఏదైనా అడుగుదామంటే ఏం అడుగుదామో తెలీదు, మైండ్లో ఏం లేదు. స్వామి ఎదురుగుండా వచ్చేసరికి ఫస్ట్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సో ఏం అడగాలో తెలియదు అప్పుడు. సో ఎనీవే సరే ఐ వాంట్ టు బీ యువర్ స్టూడెంట్ స్వామి అని అడుగుదామని అనుకున్నాను. సో ఒకసారి ఈ థాట్ వచ్చిన తర్వాత నవ్ ఐ వాజ్ రెడీ అనమాట. ఇంకా అప్పుడు జస్ట్ కొద్దిగా లేచి లేవడానికి ప్రయత్నం చేశాను. స్వామి నా వైపు ఇలా చూసి అన్నారు. అంటే నేను ఇంకా ఏం అనలేదు. అంటే ఇట్ వాజ్ లైక్ స్వామి వాజ్ వెయిటింగ్ ఫర్ మీ టు సే సంథింగ్ అన్నట్టుగా అక్కడ ఎదురుగుండా నుంచున్నారనమాట. సో నేను ఇంకా అప్పుడు ధైర్యం మోకాళ్ళ మీదకి వచ్చి స్వామి ఐ వాంట్ టు బీ యువర్ స్టూడెంట్ అన్నాను.
వినిపించుకున్నట్టు స్వామి అన్నారు. మళ్ళీ చెప్పాను, స్వామి ఐ వాంట్ టు బి యువర్ స్టూడెంట్ అన్నారు మళ్ళీ మూడోసారి చెప్పడానికి. మళ్ళీ స్వామి ఐ వాంట్ టు బి యువర్ స్టూడెంట్ అన్నారు. ఇలాగా అని ఇలా ఇలా బుర్రూపేసి వెంటనే స్వామి as soon as I said that, స్వామి took the same path back around the circle and went back. సో ఇది అయిపోయింది. కొన్నాళ్ళకి దెన్ ఐ వాజ్ థింకింగ్ అసలు ఏం చేయాలి అనేసి. ఇంకా ఇట్ వాజ్ టైమ్ ఫర్ అస్ టు ఇంకొక ఫ్యూ డేస్ ఉంటాయనగా దెన్ ఐ రోట్ అ లెటర్ టు స్వామి. స్వామి I want your guidance. I think this writing letter was probably maybe 1 or 2 days before Swami asking adagada anukuntana. But I wrote a letter to Swami. I had the options were ikkada India lo MBA, a CAT edo rasi, CAT అని రాయలేదు నేను, జస్ట్ ఇండియాలో MBA చదవడమా. నేను యాక్చువల్లీ రాశాను స్వామికి లెటర్లో, MBA చదవడమా లేకపోతే MTech చదవడమా, US వెళ్ళడమా లేకపోతే జాబ్ చేయడం ఇక్కడ అని 4 ఆప్షన్స్ అని రాశాను. రాసిస్తే లెటర్ స్వామి తీసుకున్నారు, ఏం చెప్పలేదు. సో మన్నాడు మళ్ళీ ఇలా కాదనేసి నేను 4 చీటీల్లో రాశాను, 4 స్మాల్ లెటర్స్ లాగా. అంటే ఒక ఆప్షన్, ఒక దాంట్లో MBA, ఒక దాంట్లో MTech, ఒక దాంట్లో US, ఒక దాంట్లో జాబ్ అని 4 రాశాను. 4 రాసి చేతిలో ఇలా పట్టుకున్నాను అనమాట. అంటే స్వామి, నా ఉద్దేశంలో స్వామి ఏదో ఒకటి పిక్ చేస్తారు అందులోను, అండ్ దెన్ ఐ విల్ చూస్ దట్ ఆప్షన్, దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ టోల్డ్ మీ అనేసి. అది స్వామి దగ్గరికి వచ్చారు ఆ రోజుని. నేను చెప్పినట్టు మోస్ట్ డేస్ నాకు ఫస్ట్ లైన్ వచ్చింది. సో స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చేయి పట్టుకున్నాను అది, అండ్ స్వామి అలా నా వైపు చూసి అంటే వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా ఒకసారి అలా చూశారు. నేను ఏం అనలేదు, జస్ట్ ఒక స్మైల్ చేసి స్వామి వైపు ఇలా లెటర్ అది చూపించాను అన్నాళ్ళు. అండ్ నేను నా చెయ్యి వైపు చూడడం లేదు, ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ అట్ స్వామి. అండ్ నాకు తెలియకుండా స్వామి ఇన్ వన్ స్వూప్ హి పిక్ ఆల్ ద 4 ఆప్షన్స్. సో ఫస్ట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, స్వామి టుక్ మై లెటర్. దెన్ తర్వాత ఐ రియలైజ్డ్ వాట్ హ్యాపెండ్. ఉన్నది అన్ని తీసేసుకున్నారు స్వామి, ఇప్పుడు ఎలాగా అనేసి. అప్పుడు దెన్ కేమ్ దిస్ ఆపర్చునిటీ వేర్ ఐ సెడ్, స్వామి ఐ వాంట్ టు బి యువర్ స్టూడెంట్. నేను అనేసాను కానీ టు బి ఆనెస్ట్ ఐ వాజ్ నాట్ వెరీ సీరియస్. అడిగాను, అందుకే స్వామి నా చేత ఐ థింక్ అందుకేనేమో నా చేత 3 సార్లు అనిపించారు, ఐ వాంట్ టు బి యువర్ స్టూడెంట్, ఐ వాంట్ టు బి యువర్ స్టూడెంట్ అని 3 సార్లు అనిపించారు. అదంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం. దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ ద డిఫరెంట్ ఎగ్జామ్స్. సరే ఇది చేద్దాం అనేసి. నాకు ఆ రోజు ఆ ఇయర్ 1989లో వెన్ ఐ ఫినిష్డ్ ఇంజనీరింగ్, ఐ డిడ్ నాట్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు రైట్ దిస్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అక్కడ కొంచెం మా ఫైనల్ ఎగ్జామ్స్ లేట్ అవ్వడం వల్ల అప్పుడు ఐ డిడ్ నాట్ రైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఆ నెక్స్ట్ ఇయర్కి ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ బై దెన్. అండ్ దాని తర్వాత అప్పటికి ఇంకా the whole mind was on going to the US. MS కి US వెళ్ళడానికి, ఇంకా అసలు స్వామి దగ్గర చదవడం అన్నదానికి అసలు ఇంట్రెస్టే లేదు ఇంకనమాట. దట్ వాజ్ మై స్టేట్ ఆఫ్ మైండ్. అండ్ ఇట్ వాజ్ మా మదర్కి మాత్రం చాలా ఉండింది నేను స్వామి దగ్గర చదవాలి అనేసి. సో బాగా ఆవిడ ఫోర్స్ అని అనుకోండి, ఆవిడ ప్రేయర్ అని, ఇట్స్ మోర్ హర్ ప్రేయర్ టు బి ఆనెస్ట్. అది I feel I owe this entire journey to my parents. వాళ్ళ సపోర్ట్ వల్ల, వాళ్ళ పుష్ అనండి, సపోర్ట్ అనండి, ఆబ్వియస్లీ దానివల్ల కానీ I would not have got onto this path at all. సో ఫైనల్లీ ఎనీవే ఒకరోజు ఇంట్లో వచ్చిన గొడవ జరిగితే I happened to say, స్వామికి నేను అంటే చాలా కేర్లెస్గా అన్నాను, నేను స్వామికి నేను చదవాలి అని ఉంటే నాకు సీట్ ఇవ్వాలి ఆయన. సో ఐ మీన్ అఫ్ కోర్స్ సీట్ ఇవ్వాలంటే నేను ఫస్ట్ అసలు అప్లికేషన్ పెట్టాలి, అది చాలా పెద్ద స్టోరీ అయిందిలేండి. ఐ డిడ్ నాట్ సెండ్ ది అప్లికేషన్ ఎట్ ఆల్, ఐ డిడ్ నాట్ ఈవెన్ కాల్ ఫర్ ది అప్లికేషన్ ఫార్మ్. సో అవన్నీ స్వామి ఇన్ హిజ్ ఓన్ వెరీ మిరాక్యులస్ వే హీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఆల్ దట్. నేను జాయిన్ అయినప్పుడు నాకు ఎవరో
somebody told me Swami selects the MBA students అని చెప్తే నేను ఆ అబ్బాయితో అన్నా, స్వామికి ఇంకేం పనిలేదా, ఇలా ఒక్కొక్క MBA స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుంటారా స్వామి అని. I just kind of very casual, ఆలోచించకుండా just very casually I made that statement. And దానికి ఆన్సర్గా నాకు మా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒకరోజు స్వామి మమ్మల్ని కొంతమందిని పిలిచారు ట్రై లోపలికి. మేము అప్పుడు ఈ జూలా అది లేదనమాట. స్వామి చైర్ చుట్టూ కూర్చొని ఉన్నాం. నేను స్వామికి చైర్కి రైట్ హ్యాండ్ సైడ్లో కూర్చొని ఉన్నా. స్వామి మాతో మాట్లాడుతున్నారు. ఈ లోపల చక్రవర్తి గారు ఇంకెవరో వచ్చారనమాట. వైస్ ఛాన్సలర్ గారు, చక్రవర్తి గారు, అప్పుడు రిజిస్ట్రార్ ఆయన, లిస్టులు అన్నీ పట్టుకొని ఒక మన ఎగ్జామ్ బోర్డ్ ప్యాడ్ లాంటిది పట్టుకొని ఆయన వచ్చారు. స్వామి నా వైపు తిరిగి చూసి పెన్ను ఉందా అన్నారు. లేదు స్వామి, చూసుకున్నా పెన్ను లేదు నా దగ్గర. అండ్ రిజిస్ట్రార్ గారు అప్పుడు పెన్ను ఇచ్చారు. స్వామి అతని దగ్గర పెన్ను తీసుకొని he was going through that list. అండ్ స్వామి నన్ను అడిగారు కన్నా, నా వైపు చూశారు కనుక కొంచెం నాకు ఇంట్రెస్ట్ పెరిగి నేను కొద్దిగా పైకి లేచి నేను I was looking at I was peeping into that sheet అనమాట. There was the whole list of all the names of some, I think about 50 names ఉన్నాయి అనుకుంటా. Praveen was my 1 year junior కదా, so he would have been, his name would have been in that list. So నేను చూస్తున్నాను స్వామి was going through all those names. ఒక్కటి ఫస్ట్ దగ్గర నుంచి each name స్వామి went through very carefully, slowly. He was looking at each name. ఒక నేమ్ దగ్గర టిక్ పెట్టడం, ఒక నేమ్ దగ్గర ఏమో క్రాస్ పెట్టారు, ఒక నేమ్ దగ్గర ఆ పేరుని స్ట్రైక్ ఆఫ్ చేశారు. అలా he went through that entire list and selected the people. Second list కూడా చూశారు స్వామి, and he gave the papers back to చక్రవర్తి గారు. ఆ పెన్ స్వామి తిరిగి, after finishing everything, Swami turned towards me again and he was handing over that pen to me. By this time, having seen Swami what he did, I was quite shocked, humbled, whatever you say. But ante the same process would have happened last year kuda kada అని అనిపి అన్నొక నాకు థాట్ వచ్చింది మైండ్ లో. అది కన్ఫర్మ్ చేయడానికి అనమాట. స్వామి గేవ్ మీ దట్ వన్ లుక్. ఆ పెన్ ఇలా నా వైపు చూపించి హీ లుక్ స్ట్రైట్ అట్ మీ ఫర్ సమ్ టైమ్. I remembered that conversation we had earlier. So స్వామి అనుగ్రహం, మా పేరెంట్స్ ప్రేయర్ వల్ల నాకు ఈ అవకాశం దొరికింది అసలు స్వామి దగ్గర ఉండడానికి అన్నది. Going back to my original thing about Swami, mana purpose ఏంటి అన్నది, how does Swami guide us along that path? అసలు దానికి ఫస్ట్ థింగ్ is మనకి స్వామి మీద ఒక నమ్మకం అన్నది, ప్రేమ అన్నది is like an important thing. స్వామి దేవుడు అన్నది కంటే ఎక్కువ స్వామి చెప్పింది మనం వినాలి, స్వామి చెప్పింది నాకు కరెక్ట్, నాకు మంచిది, జస్ట్ హోల్డ్ ఆన్ టు స్వామిస్ హ్యాండ్ ఆర్ హిస్ ఫీట్ అన్న ఒక గట్టి నమ్మకం మన వైపు నుంచి కూడా రావాలి. అఫ్ కోర్స్ ఆ స్వామి గురించి, ఆ స్వామి మీద అలాంటి ఫీలింగ్ రావడం ఆయన బ్లెస్సింగ్ అండ్ హిస్ గ్రేస్, నో డౌట్. బట్ మన మానవ ప్రయత్నంగా మనకి ఇచ్చిన బుద్ధి తోటి వీ షుడ్ ప్రే ఫర్ దట్, for that, just hold on to him అన్నది మనకు ఒక ఫీలింగ్ ఉండాలి, మనకి స్ట్రాంగ్ గా. మనకు కూడా to get that feeling, obviously there are things that are required అనమాట. ఒక కొన్ని ప్రీ రిక్విజిట్స్ లాగా ఉంటాయి. అండ్ ఫర్ us understandably ఆ ఫెయిత్ రావడానికి we have to, Swami will have to help us in building that initially. So దానికోసం Swami will talk to us very nicely. కొంచెం he showers his love on us. So అలాగా స్వామి నాకు ఇనిషియల్ డేస్ లో, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్ వేర్ ఐ సెడ్ స్వామి ఐ వాంట్ టు బి అ స్టూడెంట్ అనే కాకుండా బిఫోర్ ఐ జాయిన్డ్ చాలా సార్లు అలాగా స్వామి
బ్లెస్సింగ్ ఉండింది. And then when I joined, నాకు from the very first day onward, Swami was very kind and talking to me, and పాద నమస్కారాలు, స్వామి మాట్లాడడం అవన్నీ బాగా దాంతో కొంచెం ఒక రకంగా స్వామి అంటే ద లవ్ ఫర్ స్వామి, ఫెయిత్ మేబీ అలా అవన్నీ. ఒకరోజు సాయంత్రం స్వామి అందరితోటి జనరల్ గా పిల్లలతో మాట్లాడుతున్నారు. సడన్లీ స్వామి లుక్డ్ అట్ మీ అండ్ సెడ్, ఏ నీకు దేవుడు అంటే భయం ఉందా అన్నారు. వెరీ క్యాజువల్ గా, దేవుడు అంటే భయం ఉందా నీకు అన్నారు. అఫ్కోర్స్ ఎందుకు లేదా, ఉంది స్వామి అన్నా. నీకు పోలీస్ అంటే భయం ఉందా అన్నారు. I was a bit taken aback, but I said, లేదు స్వామి అన్నాను. And I mean, of course, you know, ఇండియాలో పోలీస్ అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. బట్ ఐ సెడ్, లేదు స్వామి అన్నా. దొంగాడికి భయం ఉంటుందా పోలీస్ అంటే అన్నారు. ఉంటుంది స్వామి అన్నా. ఎందుకు అన్నారు. అంటే స్వామి వాడు తప్పు చేసి ఉంటాడు కనుక, తప్పు పనులు చేసి ఉంటాడు కదా, అందుకు భయం ఉంటుంది. మరి నీకు దేవుడు అంటే ఎందుకు భయం? అఫ్ కోర్స్ మనం ఏవో పాపాలు చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక ఏవో తప్పులు చేస్తూ ఉంటాం కదా. అని అవన్నీ నేనేం చెప్పలేదు ఇంకా. ఐ వాజ్ జస్ట్ కీపింగ్ క్వైట్. స్వామి సెడ్, అప్పుడు నీకు దేవుడు అంటే దైవ ప్రీతి ఉండాలి బంగారు, దైవ భీతి ఉండకూడదు, దైవ ప్రీతి ఉండాలి. ఐ మీన్ దట్ ఈస్ ద ఫస్ట్ టైం అప్పుడు ఐ రియలైజ్డ్ how it was. మనకి ఆ టైంలో, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ దట్ కేస్, బట్ ఆ టైంలో అట్ దట్ యంగ్ ఏజ్, హీఈస్ ఎ గాడ్ ఫియరింగ్ పర్సన్ అంటే అదొక వర్చ్యూ అనమాట, అదొక గుడ్ పాజిటివ్ థింగ్ టు సే అబౌట్ ఎ పర్సన్. అలా ఉండేది. సో ఐ ఫెల్ట్, ఐ వాజ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ అ గాడ్ ఫియరింగ్ పర్సన్ లాగా ఉండేది. బట్ స్వామి వెరీ నైస్లీ హీ కన్వర్టెడ్ దాట్. మనకు తెలియకుండానే గాడ్ ఫియరింగ్ వద్దు కానీ గాడ్ లవింగ్ ఉండాలి అనేసి హీ కన్వర్టెడ్ దాట్. So that was one, I thought that was one interesting and an important sort of point for me. There was another time when నాకు చిన్నప్పుడు ఇనీషియల్లీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఉండేది, తర్వాత విష్ణుమూర్తి అంటే ఇష్టం ఉండేది, తర్వాత గాయత్రీదేవి అంటే గాయత్రి సంధ్యావందనం అది చేస్తుంది, గాయత్రి జపం అది చేస్తూ ఆ గాయత్రీదేవి అంటే చాలా ఎక్కువగా వర్షిప్ చేసేవాడిని. అలాగా నాకు యునో ద ఫార్మ్ ఆఫ్ దట్ గాడ్ కెప్ట్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అండ్ దెన్ అఫ్ కోర్స్ స్వామి దగ్గరికి జాయిన్ అయిన తర్వాత మెల్లిగా ఇంకా అది స్వామి అనేసి. సో ఒకరోజు వాట్ హ్యాపెండ్ వాజ్, యూనో మీరు చాలా మంది చూసే ఉంటారు, మేము లైన్లలో హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత గేట్ వరకు, ఆ ప్రశాంతి మందిర్, ఆ ఈస్ట్ ప్రశాంతి గేట్కి వచ్చే వరకు చాలా డిసిప్లిన్ గా మంచిగా నడుస్తారు. ఆ గేట్ దగ్గరికి వచ్చేసరికి ఆ డిసిప్లిన్ అంతా ఇట్ విల్ కైండ్ ఆఫ్ అస్యూమ్ అ డిఫరెంట్ ఫార్మ్ అనమాట. ఇట్ ఇస్ స్టిల్ డిసిప్లినే అనుకోవాలి మనం, బట్ ఇట్ అస్యూమ్స్ అ డిఫరెంట్ ఫార్మ్. అండ్ ఇంకా పరిగెడతారు ఆ ఫ్రంట్ లో ప్లేస్ కోసం అనేసి, పిల్లలు పరిగెడతారు ఫాస్ట్ గా. సో అలాగా ఆ పరిగెట్టడంలో నేను బాగానే ఎక్స్పర్ట్ గా ఉండేవాడిని ఆ టైంలో. సో పరిగెడుతుంటే ఐ స్లిప్డ్ ఆర్ సమ్హౌ, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, కింద పడ్డాను. అండ్ పడినప్పుడు ఐ గాట్ క్వైట్ బ్యాడ్లీ ఇంజర్డ్ అనమాట. నాకు 2 కాళ్ళకి మోచేతులకి దెబ్బలు తగిలాయి అప్పుడు బాగా. దానికి ఇంకా బ్యాండేజెస్ వేసేసారు. సో అప్పుడు ఆ నెక్స్ట్ డే ఈ బ్యాండేజెస్ తోటి నాకు ఇంకా ఐ కుడ్ నాట్ బెండ్ మై లెగ్. సో ఫ్రంట్ లో వెళ్ళి ఒక ముందులోనే వెళ్ళి కూర్చొని ఉన్నాను. కాళ్ళు ఫోల్డ్ చేయడానికి కాలేదు. సో ఆ ఫ్రంట్ లోనే కూర్చొని కానీ కాళ్ళు ఇలాగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను అనమాట. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఐ హ్యావ్ గాట్ కంఫర్టబుల్ ప్లేస్ అవన్నీ. సడన్లీ ఇంకా స్వామి దర్శనానికి బయటకు వచ్చే దానికి ముందు నాకు సడన్లీ ఒక రియలైజేషన్ వచ్చింది. అమ్మో స్వామి ఇప్పుడు అడిగితే ఎట్లా పడ్డావు అనేసి ఏం చెప్తాను, ఎలాగా ఇక్కడ మందిరంలో పరిగెత్తానంటే స్వామికి నచ్చదు. యూనో అఫ్ కోర్స్ స్వామి నోస్ అండ్ హీ సీస్ అండ్ ఎవ్రీథింగ్, బట్ స్వామి అలాగా పరిగెడుతున్నారు, ఎస్పెషల్లీ పెద్ద పిల్లలు, MBA పిల్లలు అవన్నీ పరిగెడుతున్నారు అని అంటే హీల్ థింక్
he'll say you're not setting a right example అనేసి it's not good thing అన్నమాట. సో ఎలాగా ఇప్పుడు స్వామి అడిగితే ఎలాగా ఏం చెప్పాలి, అమ్మో స్వామి నాతో మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది ఇప్పుడు అని అనుకున్నా. అది సో I was actually genuinely I was praying at that time. స్వామి నన్ను ఎలా పడ్డానో అడగద్దు స్వామి అని అనుకున్నాను అన్నమాట. స్వామి వచ్చారు దర్శనానికి. ఆ బర్త్డే బాయ్స్ ఫ్రంట్ లో ఉంటారు, వాళ్ళు వెనకాతలే ఉన్నాను నేను. ఆ బర్త్డే బాయ్స్ కి బ్లెస్సింగ్ చేస్తూ స్వామి నా వైపు చూశారు, ఇలాగా ఏం అనలేదు, చూసారు. ఈ కాలు హీ ఫాలోడ్ మై లెగ్ ఇలా ఒకసారి, హీ సా దట్ అండ్ ఏం అనలేదు. బర్త్డే బాయ్స్ ని బ్లెస్ చేసి దర్శనం రౌండ్కి వెళ్ళిపోయారు. అమ్మయ్యా స్వామి ఎంత కైండ్, నా మాట వినిపించుకున్నారు, నాకు ఏం అడగలేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. దర్శన్ రౌండ్ అయిపోయింది. స్వామి కేమ్ బ్యాక్ టు దీస్ బాయ్స్. నా పక్కనే మా రిజిస్ట్రార్ గారు, మా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ నంజుండయ్య గారు ఉండేవారు. ఆయన నా పక్కనే కూర్చొని ఉన్నారు. ఆయన ఎదురుగుండా రిజిస్ట్రార్ గారు అక్కడ కూర్చొని ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరూ విదిన్ ప్రాపర్ ఇయర్ షాట్ లో ఉన్నారు. స్వామి ఫస్ట్ టైం బర్త్డే బాయ్స్ ని బ్లెస్ చేయడానికి వచ్చినప్పటికి వాళ్ళిద్దరూ లేరు, అక్కడ కూర్చోలేదు, వాళ్ళు ఇంకా రాలేదు. ఈ స్వామి దర్శనం రౌండ్ ఫినిష్ చేసుకొని వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళిద్దరూ వచ్చి కూర్చొని ఉన్నారు. అండ్ స్వామి హీ లవ్స్ దిస్ కైండ్ ఆఫ్ మిస్చీఫ్ కదా. సో స్వామి కేమ్ దిస్ టైమ్ అండ్ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, హే ఏమైంది నీకు, కాలు ఏమో అట్లా పెట్టుకో కూర్చున్నావే అన్నారు. అమ్మా ఇక్కడ దొరికిపోయినా అనుకున్నాను. ఇంకా ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు, ఈ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నాకు స్వామి కంటే ఎక్కువ ఇప్పుడు వీళ్ళంటే నాకు భయం. సో ఎలాగనేసి ఏం చెప్పాలని అనుకొని స్వామి పడ్డాను స్వామి. ఓ అయ్యయ్యో ఎట్లాగా, దెబ్బ బాగా తగిలిందా, ఎక్కడ తగిలింది అది చూపించాను. అవన్నీ ఎక్కడ తగిలి, ఇక్కడ మీ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ అన్నిటికీ దెబ్బలు తగిలాయి. ఓ సరే అనేసి స్వామి కొంచెం మరి మాట్లాడి ఇంక అంతకంటే ఇంకేం అడగలేదు. ఎట్లా దెబ్బ తగిలిందంటే, అదే ఎట్లా పడ్డావు, పడ్డాను స్వామి అంటే ఎట్లా పడ్డావు అన్నాడు. నేనేం మాట్లాడలేదు, ఊరుకున్నా. స్వామి బ్లెస్ చేసేసి లోపలికి వెళ్ళిపోయారు. స్వామి ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళారు. క్లోజ్ చేయగానే ఈయన కంట్రోలర్ గారు వెంటనే అడిగారు నన్ను, ఏ వాట్ హ్యాపెండ్, హౌ డిడ్ యూ ఫాల్, యూ వర్ రన్నింగ్ అండ్ యూ ఫెల్ వైల్ ప్లేయింగ్ వైల్ రన్నింగ్ అన్నా. ఎస్ సార్ అన్న, అంతే ఊరుకున్నాక. అండ్ స్వామి ఆ టైంలో ద వే హీ వాజ్, ఆయన స్వామి ఆ ఎక్స్ప్రెషన్, అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడాలి అప్పుడు. He had that mischievous, playful smile on him. He knew that he was correct time కి వెయిట్ చేశారు. సో ఫస్ట్ టైం నేను అడగద్దు అన్నప్పుడు he agreed to my request అప్పుడు. బట్ he wanted to teach me a lesson. సో సెకండ్ టైం మాత్రం వచ్చి అడిగారు. సో అలాగా ఇంకా ఇట్ టుక్ మీ సమ్ టైమ్, ఒక 3-4-5 days పట్టింది అది కంప్లీట్లీ హీల్ అవ్వడానికి, బ్యాండేజెస్ రిమూవ్ చేయడానికి. సో వచ్చి అడుగుతూ ఉండేవారు, ఎట్లా ఉంది ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉంది, నొప్పిగా ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా. సో అలా రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని అడుగుతూ ఉండేవారు. సో 3వ రోజు అనుకుంటా, he kept asking for which doctor I went to. సో ఎవ్రీ డే నేనే ఎక్కువగా, I mean, I did not sense a pattern in this one. But third day స్వామి అడిగిన తర్వాత స్వామి said, ఎందుకు నువ్వు ప్రతిరోజు వేరే వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అన్నారు. I mean, the reality అక్కడ, ప్రాక్టికల్ రియాలిటీ అక్కడ ఏంటంటే, I mean, డాక్టర్ ఎవరుంటే అది, I mean, I don't ask for a particular doctor. అక్కడ ఎవరుంటే వాళ్ళు ట్రీట్ చేస్తారు, దానికి ఏదో మెడిసిన్ ఇస్తారు, దానికి ఏదో చూస్తారు, అంతే, దట్స్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ దేర్ అట్ జనరల్ హాస్పిటల్లో. సో I did not think much about going to different doctors. But స్వామి said, లేదు అట్లా కాదు, నువ్వు ఒకే డాక్టర్ దగ్గరికి రోజు వెళ్ళాలి, ఒకే డాక్టర్ దగ్గర నువ్వు ఉండాలి అన్నాడు. And he said something else and అది అయిపోయింది. I was not sure what, I mean, why would Swami say that అని అనుకున్నాను, but I didn't think about it. తర్వాత మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు, భాగ్య సార్ అనేసి.
ఆయన తర్వాత ఒక రోజుని ఒక 1 వీక్ ఎంతో అవుతుంది. ఆయన తర్వాత ఆయన అడిగారు, "స్వామి ఆ రోజు నీతో మాట్లాడారు కదా! ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వాట్ డిడ్ స్వామి సే? హి స్పోక్ టు యూ ఫర్ ఎ లాంగ్ టైమ్ కదా! ఏమన్నారు?" అన్నారు. సో ఇది సార్ ఇలా చెప్పారు స్వామి ఇలా అన్నారు. వాట్ కెన్ ఐ డూ? ఎవరు డాక్టర్ ఎవరుంటే అది వాళ్ళ దగ్గరికి వెళ్తాను కదా నేను అని చెప్పాను. అంటే ఆయన హి వాజ్ లైక్ జ్ఞాని ఆఫ్ అ డిఫరెంట్ కైండ్ అన్నమాట. డిఫరెంట్ లెవెల్ ఆయన. హిస్ ఫేస్ లిట్ అప్ వెన్ ఐ సెడ్ దిస్. స్వామి ఇలా అన్నారు, ఒకటే డాక్టర్ దగ్గరకి నువ్వు పోతూ ఉండాలి అని అంటే, డూ యూ నో వాట్ ఇట్ మీన్స్? Swami is telling you that you should only focus or stay with one form of God. Does Swami really care about which doctor you go to for this little thing? Adi kaadu. Swami is telling you to stick with one form of the God అని చెప్పారు. And then that made sense to me. And I took that as, ఇంకా of course Swami did not directly say నువ్వు ఈ సత్యసాయి రూపం తోటే ఉండు అనేసి అని అలాగనే చెప్పలేదు. ఇది అది అని చెప్పలేదు స్వామి. జస్ట్ స్టిక్ విత్ వన్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అని అన్నారు. అండ్ ఐ థాట్ దట్ వాజ్ అ వెరీ ఐ హావ్ టేకెన్ దట్ వెరీ సీరియస్లీ. అండ్ ఇప్పటికీ కూడా ఫర్ మీ ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ నౌ ఓన్లీ స్వామి అన్నమాట. So that was the second important lesson. After that first lesson is don't fear God, love God. The second lesson was stick with or stay with one form of God was the second lesson. The third, and then a very other, in sort of in the progression of the spiritual path, mida, of course, ఇప్పుడు నేను వెన్ ఐ లుక్ బ్యాక్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ స్పిరిచువల్ పాత్ అని ఇప్పుడు అంటున్నాను. నాకు ఆ టైంలో ఐ డిడ్ నాట్ నో ద మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఐ డిడ్ నాట్ నో ద స్పెల్లింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అప్పుడు ఆ టైంలో. ఇట్స్ ఓన్లీ నౌ వెన్ ఐ లుక్ బ్యాక్ దిస్ ఇస్ వాట్ ఐ ఆమ్ థింకింగ్. ది అనదర్ ఇంపార్టెంట్ సార్ట్ ఆఫ్ మైల్ స్టోన్ వాజ్ ఒకరోజు స్వామి మమ్మల్ని ఒక ముగ్గురిని అంటే అంతకుముందు ఐ స్పోక్ అబౌట్ అ టాపిక్ కాల్డ్ సాక్షాత్కారం అనమాట. మాకు ఇన్స్టిట్యూట్ లో థర్స్డే అని అనుకుంటాను అది. ఇట్ వాజ్ ఒక రోజుని వీ హ్యాడ్ అ ప్రోగ్రామ్ వేర్ 3 of us spoke on a topic called from చమత్కార టు సాక్షాత్కార అనేసి ఒక టాపిక్ మీద మాట్లాడాం. So each one of us was given a different thing. One person spoke on chamatkara, a second person spoke on samskara. Ante chamatkara is the miracle. First miracles toti introduction avutundi. That will lead to samskara. Manaki changes will come up in us, and that will finally lead to sakshatkara. That was the theme anamata. So I spoke on sakshatkara. Swami interview pilcharu tarata. పిలిచి ఏం నువ్వు దేని గురించి మాట్లాడేవన్నారు. స్వామి సాక్షాత్కారం మీద. అంటే ఏమి అన్నారు. సాక్షాత్కారం అంటే స్వామి సాక్షాత్కారం, అది రియలైజింగ్ హూ యూ రియలీ ఆర్ ఇవన్నీ అని చెప్పాను అనమాట. సరే అన్నారు స్వామి. అండ్ దెన్ హీ స్పోక్ ఫర్ 1 hour on what is సాక్షాత్కార and how to achieve సాక్షాత్కార. చాలా మటుకు నాకు అది it didn't sink in, or maybe it went into the subconscious directly, but I don't remember. The few things that I remember in that, Swami was very clearly saying you need to cleanse your mind. He gave this example of ఇప్పుడు నువ్వు పాలు కాచే ముందు మజ్జిగ గిన్నెలో నువ్వు కానీ పాలు కాచితే ఆ పాలు విరిగిపోతాయి. ఎందుకు? బికాస్ దేర్ ఇస్ సమ్ లిటిల్ రెమనెంట్ ఆఫ్ దట్ మజ్జిగ లెఫ్ట్ ఇన్ దట్ వన్, సో ఆ పాలు విరుగుతాయి అని. సో యూ హ్యావ్ టు ఫస్ట్ క్లీన్ దట్ వెసల్. ఆ వెసల్ ని సరిగ్గా బాగా క్లీన్ చేసి అప్పుడు నువ్వు వేస్తే దెన్ ది మిల్క్ విల్ బి గుడ్, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అలాగే నువ్వు మైండ్ ని బాగా క్లీన్ చేయాలి. ఆ మైండ్ ని క్లీన్ చేయడానికి నువ్వు ఇప్పుడు ఈ చేస్తున్నవన్నీ కూడా మైండ్ క్లీన్ చేయడం కోసమే అన్నాడు. సో దట్ వాజ్ వన్. I mean, the way he explained that whole thing about, chala loving ga explain chesaru. As I said, I don't remember a lot of things. Of course, I remember some of the things, but the
important takeaway message for me from all of that was we should work towards that sakshatkaram anna goal adokati pettukovalanisi. So I was, many years later, I was thinking, మనకి స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ డిగ్రీ తెచ్చుకోవడం అన్నది దట్ ఈస్ అవర్ గోల్. ఆ గోల్, ఆ డిగ్రీ వచ్చే లోపల దెర్ విల్ బి అ నంబర్ ఆఫ్ మంత్లీ టెస్ట్, లేకపోతే క్వార్టర్లీ ఎగ్జామ్స్ కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉండి ఈచ్ వన్ హ్యాస్ అ సర్టన్ డిగ్రీ ఆఫ్ difficulty, a different level of difficulty. Our exams ఉంటాయి and we will finally pass everything and we'll get the degree. When you start working, మనకి టార్గెట్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ టార్గెట్స్ ఉంటాయి. లైక్ డిఫరెంట్ పీపుల్, ప్రొడక్షన్ వాళ్ళకి ప్రొడక్షన్ టార్గెట్స్ ఉంటాయి, సేల్స్ వాళ్ళకి సేల్స్ టార్గెట్స్ ఉంటాయి. Like different, everybody has some target or the other. Finance or like cost reductions targets, different things. Everyone has targets. Everyone has annual performance appraisals. Everyone has periodic evaluations. Superiors toti. Manaki spirituality lo, then what is the goal? So I realized that this so-called, this thing we call as sakshatkara, understanding who we really are, that is the ultimate goal anamata for us. To get to that point, there will obviously be a lot of small tests. That will be the big test. There will be a lot of small tests. What is that big test? What is that big test based on which Swami will confer the degree? Chalamandi Swami నెక్స్ట్ ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు. మా పిల్లలు చాలా మంది కూడా అడుగుతూ ఉండేవారు అనమాట. స్వామి ఏమీ తెలియనట్టు నువ్వేం చేసావు అన్నారు ఒకసారి ఒకళ్ళు. ఎంబీఏ అయింది స్వామి. ఎంబీఏ అయిపోయిందా? చాలా సీరియస్గా, యూ నో హౌ ఇట్ ఇస్. స్వామి గారు సైలెంట్గా ఉంటుంది, సీరియస్గా ఉంటారు. అండ్ స్వామి చాలా సీరియస్ ఫేస్ తోటి, ఎక్స్ప్రెషన్ తోటి, ఎంబీఏ అయిపోయిందా ఒకసారి అలా ఆలోచించి, అయితే నువ్వు నెక్స్ట్ నువ్వు ఎంఆర్ఎస్ చేయొచ్చు అయితే. నేను కూడా ఆలోచిస్తున్నాను, నా అబ్బాయి ఆలోచిస్తున్నాను, అందరూ ఆలోచిస్తున్నారు. అసలు ఎంఆర్ఎస్ అంటే ఏంటి, అది ఏం డిగ్రీ, అది నేను ఆలోచిస్తున్నాను. అండ్ స్వామి అమ్మ చూసి ఒక మిస్చివస్ స్మైల్ ఇచ్చి, మ్యారేజ్ రా, ఎంఆర్ఎస్ అంటే మిస్సెస్. అలాగా of course, then later Swami clarified, ఇంకొక డిఫరెంట్ టైంలో Swami explained, marriage is merger with God is marriage. It's not the physical that Swami was talking about. Marriage means merger with God అనేసి. అలాగా అంటే ఎంబీఏ అంటే ఏంటి స్వామి చెప్పారు. ఎంబీఏ అంటే మైండ్ ఆన్ బాబా ఆల్వేస్. So if you have your mind on Baba always, if you are always thinking about Swami, then you will become eligible for that MRS ante merger, marriage or merger with God anamata. That is how Swami put it. So what is that test? Ippudu daniki MBA degree ravalante kuda there will be a test kada. So what is that test, which the big test from a spiritual point of view? Swami oka rojuni Trailo, we were sitting in Trai Vrindavan with Swami. అప్పుడు అది ఎగ్జామ్స్ టైం అనుకుంటాను, మార్చ్లోను. సో దీస్ అక్కడ బృందావన్ బాయ్స్ వర్ హ్యావింగ్, ఐ థింక్ అకౌంటింగ్ ఎగ్జామ్ అనుకుంటాను. ఒక అబ్బాయి ఇంత పెద్ద లావుడ్ బుక్, ఒక అకౌంటింగ్ బుక్ పెట్టుకొని ఉన్నాడు ట్రైలో. స్వామి అబ్బాయి దగ్గర ఆ బుక్ చూసి, అంత పెద్ద బుక్కా, అదే నీకు ఎగ్జామ్ ఉందా అన్నారు. అంత పెద్ద బుక్కా? స్వామి అవును స్వామి. అబ్బాయి పాపం ఇంకా చాలా దీనంగా మొహం పెట్టాడంటే, నాకు ఇంత పెద్ద బుక్ ఇంత చదవాలి స్వామి అన్నట్టు వాడు. he was expecting some sympathy from Swami, and maybe he was expecting a few questions also, but anyway, అవును స్వామి అన్నాడు. ఇందులో మరి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి నీకు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఇందులో? స్వామి 12 క్వశ్చన్స్ ఉంటాయి, 10 ఆన్సర్ చేయాలి స్వామి అన్నాడు. మరి ఆ రెండు ఆ స్వామి చాయిస్లో వదిలేయచ్చును అసలు. ఓ అలాగా, ఇంత పెద్ద బుక్ నుంచి ఓన్లీ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలా అన్నాడు. Now he didn't know how to react, that boy. Ante is Swami saying that there should be 20 questions and not 10 questions? Ammo gundalo raayapadda adiki. But then Swami was intent on teaching a different kind of lesson anamata. So Swami said,
10 questions. But, then Swami became a little contemplative and he said, my exam is very simple. My exam is very simple. There is only one question in my exam. And he said, do you know what is that question? Sorry. Then he said, my exam is very simple. I have only one question. I will tell you what that question is. No? I will tell you the question. I will also tell you the answer. I mean, that can't be any simpler, right? In his exam, there is only one question. He will tell us the question. He will tell us the answer. What is the difficulty in this then? Swami said, the only thing I will not tell you is when I will ask you that question. You need to be ready. And Swami then said, do you know what that question is? He said, obviously we don't know what that question is. So he said, that question is, who are you? Who are you? Is the only question Swami will ask. That is his final exam question. That is the ultimate question. And the answer is, Soham. I am that. I am you. I am God. Whichever way you call it, whichever way you put it, that is the answer. So that is the, who are you? I am God. This is my reality. Like I said in the beginning, over the years, it has sunk into my head that Nidarlo kuda Giridhar ante I will wake up and say yes. Suppose someone says, ఇక్కడ ఆత్మస్వరూపులు ఎవరు అని అంటే ఎవరో పిట్టోడు వచ్చాడు అన్నట్టు చూస్తామండి. Nobody will respond. No one will bother. Although that is the truth, that is the reality. So Swami is saying, the question is, who are you? The answer is, I am God. I am that. That is the answer. Simple. Soham. Attatvam asi. Whichever way you put it. That is the reality. Adi manaku teliyali. And Swami says, I can ask you that question anytime. We may think that it is very easy to answer this, but the truth is it's not easy. And the reason why I say it's not easy is, Swami, he used to ask this question, where did you come from? Idi ani question chala mandini adugutu undevaru. That was one question he asked me a number of times when I joined. But ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలు బర్త్డేల కోసం వస్తూ ఉంటారు. స్వామి వాళ్ళని అడిగితే, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అంటే, ఫ్రమ్ యూ స్వామి అని వాళ్ళు అంటారు. సో దేర్ వాజ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ వేర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, హైదరాబాద్ అబ్బాయే, అబ్బాయి ఇలా స్వామి ప్రైమరీ స్కూల్ పిల్లలైతే ఈ అబ్బాయి అనుకున్నాడట, స్వామి దానిదేముంది, వాళ్ళకి వాళ్ళ టీచర్స్ ట్రైన్ చేస్తారు స్వామి అలా చెప్పడానికి, అలా చెప్తున్నాడు, వాడికైనా తెలిసినా అని ఈ థాట్ అంట. నన్ను ఆస్క్ మీ స్వామి, ఐ విల్ ఆల్సో సే ఐ కేమ్ ఫ్రమ్ యూ అని అంటాను అనుకున్నట్టు అబ్బాయి. ఆ రోజు అయిపోయింది. ఐ థింక్ మేబీ 2 days లేటర్, ఆఫ్టర్ 2 days, స్వామి అప్పుడు మన సత్యసాయి నిగమాగమం ఇనాగరేట్ చేయడానికి స్వామి హైదరాబాద్ వెళ్ళారు. అది వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా స్వామి ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ హీ వాజ్ టాకింగ్ వెరీ హైలీ ఆఫ్ అక్కడ యూత్ ఎంత బాగా చేశారు వాళ్ళు, అది మోటార్ సైకిల్స్ మీద పైలట్ అరేంజ్మెంట్ అది ఏదో చేశారంట. స్వామి వాజ్ టాకింగ్ వెరీ హైలీ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. ఈ అబ్బాయి హైదరాబాద్ వాడే, అక్కడ దగ్గరలోనే కూర్చొని ఉన్నాడు. అక్కడ హీ వాజ్ సిట్టింగ్, అలుమ్నాయ్ అప్పటికి అబ్బాయి. సో హీ వాజ్ బట్ సిట్టింగ్ దేర్. This is exactly 2 days after that primary school వాళ్ళని అడగడం, and Swami, you asked me, నేను కూడా చెప్తాను కదా ఫ్రమ్ యూ అని he thought at that time. స్వామి ఇలా ఇంతగా గొప్పగా వర్ణించి హైదరాబాద్ పిల్లలు ఇంత బాగా చేశారు, అంత బాగా చేశారు, అబ్బా అని చెప్పేసరికి ఈ అబ్బాయికి కొంచెం ఈగో రైజ్ అయిందనమాట.
Then suddenly Swami looked at this boy and said, "Hey, where are you from?" అన్నారు అబ్బాయి. ఎంతో హ్యాపీనెస్ తోటి he said, "Swami, from Hyderabad." అంతకు ముందే ఒక 2 రోజుల క్రితం, "స్వామి మీరు నన్ను అడగండి నేను చెప్తాను ఫ్రమ్ యూ" ఇవన్నీ అనుకున్నా, దాందే ఉంది ట్రైన్డ్, ఇవన్నీ అనుకున్నదంతా ఎవ్రీథింగ్ వెంట్ ఫర్ అ టాస్. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. We think it is very easy to answer these kind of this questions. Swami questions చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ he is I mean, when Swami says దాని గురించే బాగా ఆలోచిస్తూ ఉండి, only then we will be able to really come up with that kind of answer at that time అన్నమాట. సడన్లీ ఒకసారి మనం ఇప్పుడు కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు we will be thinking, స్వామి కానీ నేను స్వామిని ఇది అడుగుతాను, స్వామిని అది అడుగుతాను, ఐ వాంట్ దిస్ స్వామి, ఐ వాంట్ దట్ స్వామి, ఇవన్నీ అని అంటా అనుకుంటాం. కానీ సడన్లీ స్వామి ఒక రోజుని, "ఏ వాట్ డు యు వాంట్" అని అడిగితే మైండ్ విల్ గో బ్లాంక్ ఎట్ దట్ టైం కదా. వి నీడ్ టు బి, ఆఫ్ కోర్స్ అందులోనూ మా వాళ్ళు కొంతమంది పిల్లలు, కొంతమంది "స్వామి ఐ వాంట్ యూ" అని అన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది "ఐ వాంట్ మోక్ష, ఐ వాంట్ లిబరేషన్" అన్నారు. That is all there, but to be able to say it with that right kind of feeling, those are the difficult things. Like I was saying, along the journey we will have a lot of, this is the ultimate exam test, but in the intermediate stage there will be a number of other smaller tests. Some tests are very easy, asalu manakadi we won't even feel that it is a test. That is like a unit test అన్నమాట మనకి స్కూల్లో. దెన్ కమ్ క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అనుకోవడం, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎగ్జామ్, ఇలాంటివన్నీ కొంచెం ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ. బట్ ఈచ్ డిఫికల్టీది వీ హ్యావ్ టు కీప్ పాసింగ్. వాట్ ఆర్ దోస్ టెస్ట్స్? Swami will keep testing us. Sometimes he'll put us in a situation where we will resolve, నేను కోపం తెచ్చుకోను. He will put us in a situation where we will get angry. Oh, why did this happen? Oh, why did Swami do this? Mana natural reaction will be, why did this happen to me? Why did the Swami do this to me? Swami discourses lo చెప్పేవారు, కుంతీదేవి డిఫికల్టీస్ కావాలి అని అనుకోనేది అని ప్రే చేసింది కృష్ణకే. నేను విన్నాను 2 సార్లు ఆ డిస్కోర్సెస్. అండ్ ఐ థాట్, నేను నిజంగా చెప్తున్నా, ఐ థాట్ అట్ దట్ టైం, స్వామి మీరు మరీ స్వామి ఏదో ఒకటి చెప్తారు, ఎవరైనా డిఫికల్టీస్ కావాలని కోరి అడుగుతారా? వద్దన్నా సరే వస్తూనే ఉంటాయి అవి, ఎవరైనా డిఫికల్టీస్ కావాలని అడుగుతారా స్వామి? మీరు ఉత్తనే ఏదో చెప్తూ ఉంటారులేండి అనుకున్నా. ఐ ఫెల్ట్ దిస్. స్వామి మాట్లాడలేదు దాని గురించి. మెనీ ఇయర్స్ లేటర్, నేను 2004 అనుకుంటా, అది 2004లో ఒక స్వామి బ్లెస్ చేశారు, ఒక కంపెనీ స్టార్ట్ చెయ్యి అనేసి స్వామి చెప్పారు. అది స్టార్ట్ చేసిన తర్వాత ఫర్ అబౌట్ 1 year ఆల్మోస్ట్ నాకు ఇన్కమ్ అది సరిగా లేకుండా ఉండే. అండ్ దిస్ వాజ్ షార్ట్లీ ఆఫ్టర్ కమింగ్ టు UK. సో I did not have enough cash savings. So I was never short of money by Swami's grace, but I did not have enough money anamata. So, or at least I thought I should conserve అని అనుకొని, ఇంకా I did not go to Puttaparthi, I did not go to India for a long time. ఒక దగ్గర ఏడాది అయిపోతుంది. ఆ టైంలో I thought those were like difficult conditions and difficult times అని అనుకున్నాను నేను అప్పుడు అవి. But they were not really very difficult in that sense. Then I realized a lot of difficulties are actually in the mind. It is not the physical difficulties which is the problem. The mental, the mind lone the suffering. Like somebody, Ajit Popat garu అని ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. He used to say, pain is not in your hands, but suffering is in your hands అనేవారు ఆయన. అంటే పెయిన్ అంటే పెయిన్ is at a physical level. A physical pain is not in your hands. ఏదైనా దెబ్బ తగిలిందంటే, ఎక్కడైనా కాలు నొప్పి, whatever happens, that is not in your hands. You can't do anything. But the suffering which comes because of that is in your hands అని చెప్తూ ఉండేవారు అనమాట. సో ఆ టైంలో, while it was at a physical level, it was not the most convenient time.
I did not feel anything. I mean, no mental strain or stress అవన్నీ లేకుండా అప్పుడు ఉన్నాను అనమాట. And that is when I actually thought, Swami is actually very correct when he said, ఆ డిఫికల్టీ అని ఉన్న ఫేజ్ లో, ఆ సో-కాల్డ్ డిఫికల్టీ ఫేజ్ లో, the amount of devotion I felt for Swami, the amount of time I was spending thinking about Swami was so much more than when everything was going very well. And then I thought, if this is what it is, if this is what a difficult condition or a difficulty can bring to us, then I can completely understand why Kunti Devi would have asked for difficulties. Because what we call difficulty becomes a difficulty and a trouble only if we are not able to bear it. Kada? If we are given the strength to bear it, then it is not a problem. Like, for example, let's say manaki traffic challan edana police pattukoni edo wrong red light or wrong side parking or whatever reasons lo oka fine kattamantadu anukondi, 200 rupees fine ani antadu. Will we think twice about it? 200 rupees vadiki alaga ichesi vellipotam. It doesn't pinch us at all. అదే కానీ సపోజ్ సమ్వన్ హూ ఇస్ ఇన్ అ ఫైనాన్షియల్ డిఫికల్టీ, వాడి దగ్గర ఒక ఓన్లీ 50 రూపీస్ ఉన్నాయి, అండ్ 200 రూపీస్ ఫైన్ కట్టమని అంటే, దట్ ఈస్ లైక్ ఏ బిగ్ బ్లో ఫర్ హిమ్. సో ది డిఫికల్టీ ఈస్ ప్రపోర్షనల్ టు వాట్ యు కెన్ టేక్ ఆర్ వాట్ యు కెనాట్ టేక్. సో ఇఫ్ వి ప్రే టు స్వామి టు గివ్ us the strength to bear whatever condition he gives us, whatever situation comes up, he doesn't give us anything. Whatever situation comes up as a test for us. See, we keep saying karma antam. Edana manaki konjam tappuga jarigite idu na karma ila undi ani antam. There is no such thing as, let us not believe in all of that karma avenni. Let us just simply take it as idoka test. Swami manaki pettina test. For what? We don't know. It may be test for our faith, it may be a test for our whatever ego, pride, what annit goes on, could be anything. It is just take it as a test of Swami. And Swami, test is my taste. So let him put us through whatever conditions he wants to. As long as he gives us the strength to bear it, what is the problem? Then there is no issue at all. Kada. The whole difficulty comes if we are not able to bear it. So alaga, if we are able to have that strength, then it is all fine. సో ఆ టైంలో ఒకసారి స్వామి అంటే నేను స్వామి దర్శనం అవ్వలేదు, స్వామిని వెళ్ళి చూడలేదు అని చాలా ఉండింది. సో స్వామి ఒకరోజు కళ్ళలో కనిపించి అప్పుడు అన్నారు, తరచుగా రాలేకపోతున్నానని బాధపడుతున్నావా అన్నారు. అవును స్వామి అన్న. అంటే దాని తర్వాత it just so happened on my work, every 2 months I was going to India, and for 1 year I could not go to Swami. I was feeling bad. For then every 2 months I happened to go to India, and I was able to, and on every trip I would go to Puttaparthi and I would go home to Vizag to see my parents. Chala baga jarigindi aa time lo inka. So as long as Swami gives us the strength, this is fine. Sorry, I just realized my time almost I think 8:30 అవుతున్నట్టు ఉంది కదా. So anyway, I'll just tell you one very nice last one episode I will tell you. ఒకరోజు స్వామి పొద్దున్న ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత స్వామి వచ్చి అక్కడ అంటే మార్నింగ్ టైంలో పిల్లలు ఎవరు ఉండరు, టీచర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఇంకా భజన్స్ స్టార్ట్ అయ్యడానికి ఒక మేబీ 5-10 minutes ఉందేమో. సో ఎవ్రీవన్, ఆల్ ద ఫ్యాకల్టీ, టీచర్స్, అక్కడ స్టాఫ్ మెంబర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఆ వరండాలో దేర్ వర్ మేబీ 2 or 3 of us బాయ్స్, ఎవరు ఎక్కువ లేరు అనమాట. యాక్చువల్లీ ఐ థింక్ దిలీప్, నేను ఇద్దరం ఉన్నాం, ఖయాల్ దాస్ గారు ఉన్నారు, మేము ముగ్గురు అక్కడ ఉన్నాం. పై వరండాలో అప్పర్ పోర్టికోలో దేర్ వర్ సమ్ విఐపీ సిట్టింగ్. స్వామి నరసింహం గారు అనేసి ఉన్నారు అక్కడ, బీకే నరసింహం గారు, సనాతన్ సాగర్ ఎడిటర్. ఆయన్ని పిలిచి ఆయనతో ఏదో ఎవరి గురించో మాట్లాడుతున్నారు, ఆయన ఎవరి గురించో చెప్తున్నారు అనమాట. ఆయన స్వామి వాజ్ టాకింగ్ అబౌట్, అరే ఏం చేస్తాం పాపం, స్వామి యూజ్ దిస్ వర్డ్ కర్మ. ఓకే,
and please don't misunderstand chesukoddu verega don't take the message from this one, please, that what I'm going to tell you. Swami was talking about that man, atanu gurichi atanu, he wanted to be at a particular place, it was not possible, and Swami used this word called papam em chestanu ayana atani karma was pushing him in one direction, what to do anesi and Narasimhan garu cheptunnaru. And then suddenly Swami looked at me. He didn't say anything initial few seconds. He looked కొంచెం తీక్షణంగా నా వైపు చూస్తూ Swami said, and then he said, what to do ra karma antaru. He said, what to do ra karma antaru. He said, and then very nicely Swami said, what is this karma? And serious ga Swami was like, ఆ స్వామి ఫేస్ అసలు చూస్తే ఆ టైంలో నాకు ఇప్పటికి కూడా I can visualize Swami's, it's like a film in front of me, the way a serious look తో, the way Swami was, నేను కను రెప్ప వాల్చట్లేదు, స్వామి రెప్ప వాల్చలేదు, అలా డైరెక్ట్ గా ఆయన చూస్తున్నారు నా వైపు. Swami said, what is this karma ra? When I want, I'll give it. When I want, I take it. When I want, I give it. When I want, I take it. మనం కర్మ అని అంటాం. Everything is in Swami's hands. అందుకనే I go back to my original where I started. The most important teaching, the most important lesson for us is, number one, who we really are, and second, manaki everything is Swami. Just hold on to his feet, hold on to his hands, let him guide us, let him lead us. He will take us to the destination. Aniki along the way, like ippudu Praveen was saying, I'm in a Sai Samiti ki local Sai Samiti president anise. It's not about these titles. కొంతమంది సేవాదల్ కన్వీనర్ అవ్వచ్చు, సమితి కన్వీనర్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ కన్వీనర్ అవ్వచ్చు, ఏవో కొన్ని డిఫికల్టీస్ అవి వస్తూనే ఉంటాయి. అండ్ దెన్ వి థింక్, అబ్బా నేను ఈ పొజిషన్ లో ఉన్నాను కదా, ఈ తలనొప్పి అంతా, ఈ ఎవరో మాట అనడం, సంబడి సేయింగ్ సంథింగ్, సమ్ ఫన్ ఫైటింగ్ విత్ మీ, ఇలాంటివన్నీ ఉన్నాయనుకుంటాం. ద పొజిషన్ are not the reason why we are having those situations. The reason we are having those situations, very simply, is Swami మనకి ఒక లెసన్, ఒక పాఠం నేర్పించాలి అని అనుకున్నారు. మనకి మార్చ్ సెప్టెంబర్ అని ఉంటుంది చూడండి, మనకి ఒక లెసన్, మనం నేర్చుకోవాల్సిన లెసన్ నేర్చుకోకపోతే ఆ సిచ్యువేషన్ ఆర్ సిమిలర్ సిచ్యువేషన్ ఇంకొక టెస్ట్ స్వామి మనకి పెడతారు. అది నేర్చుకున్నామంటే that is enough, end of it. There will be no further of those tests. Then he will move on to another area. Okay, topic ad ayipindi, okay, this topic is done, this topic is done. That is how it goes. So don't resist any of these tests, don't resist any of these. Allow Swami operate and we cooperate, because if we try to operate, God may not cooperate. With that, I want to end, and స్వామికి అనంత కోటి నమస్కారములు. నా ద్వారా స్వామి మాట్లాడించారు, నేను కాదు ఇక్కడ మాట్లాడింది. మీకు తెలుసో తెలీదో, మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను దీనికి ఏమి ప్రిపరేషన్ ఏమీ చేయలేదు. స్వామి ఒకసారి నాకు చెప్పారు, నన్ను చూడు, నేను మాట్లాడాలంటే నుంచొని అందరినీ చూసి మాట్లాడతాను, నువ్వు కూడా అలాగే మాట్లాడాలన్నారు. అంటే వాట్ ఇట్ మీన్స్ ఇస్, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ నువ్వు నుంచొని మాట్లాడు, ఆర్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్, ద మెసేజ్ వాజ్ allow Swami to speak through you, and Swami will then take over. చెప్పాల్సింది ఏదో చెప్తారు, ఆయన మాట్లాడాల్సింది ఆయన మాట్లాడతారు. I mean, I have no words to express my gratitude and heartfelt gratitude and thanks to Swami for giving me this opportunity, for putting me in this place.
అండ్ అఫ్ కోర్స్ ఆర్గనైజర్స్ ప్రవీణ్ అండ్ మీరందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీరందరూ ఓపిక్గా విన్నందుకు. నేనేమైనా తప్పుగా చెప్పుంటే ఏదర్ మై లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా తప్పులు జరుగుంటే మీరు ప్రేమతోటి స్వామి మీద ఉన్న మీకు స్వామి మీద ఉన్న ప్రేమతోటి నన్ను క్షమించేసి అందరూ పెద్దవాళ్ళందరూ దయచేసి ఆశీర్వదించండి. ఇంతటితో జై సాయిరామ్. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా.